హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడున్న రోజుల్లో అనుకోవచ్చు లేదనుకో, ఇప్పుడున్న ఈ బిజీ టైంలో చాలామంది వర్క్ చేసుకుంటూ కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఈ నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుంది, వస్తే దాన్ని ఎలా బయటపడాలి సార్ ఆ సమస్య నుంచి? బిజీ లైఫ్ అని మీరు అడుగుతున్నారు కదా. అవును సార్. బిజీ ఎవరికి లేదమ్మా. ఓకే. నటిస్తున్నారు అందరూ, నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే. సోమరిపోతుల్లో కూర్చుని ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుని వాళ్ళు చాలా ఎక్కువైపోయారమ్మా. ఓకే. ఏ విధంగానే అంటే టీవీ చూస్తాను, ఫోన్ చూస్తాను, లేకపోతే డిగ్రీ చేశాను, చదువు ఉంది, నాకు డిగ్రీ ఉంది, పీజీ ఉంది, గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉద్యోగం ఇవ్వాలి అని ఇంట్లో కూర్చుని తింటున్నారు తప్ప ఒక కూలి పని చేసుకునే తల్లిదండ్రుల పిల్లలు కూడా అయ్యో మా నాన్న వెళ్ళి ఇంత కష్టపడుతున్నాడు, మా అమ్మ వెళ్ళి ఇంత కష్టపడుతుంది, వాళ్ళు సంపాదించి పట్టుకొస్తే తినడానికి నేను ఎందుకు సిగ్గుపట్టలేదని ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. చేత బిజీ లైఫ్ అనేది లేదమ్మా. ఈ టైప్ ఆఫ్ పీపుల్ పెరిగిపోయారు. ఎందుకంటే గవర్నమెంట్లు కూడా వాళ్ళకి ఊరికి అనేక పథకాలు ఇచ్చి కూర్చోబెట్టి మేపుతున్నాయి. దానివల్ల వర్కింగ్ మ్యాన్ పవర్ అనేది వర్క్ చేయనప్పుడు ఒక జపాన్ ఉందండి, మీకు ఆటంబం వేసాక ఎంత నష్టం జరిగింది, వాళ్ళు ఎంత ఫాస్ట్గా బయటకు రాగలిగారు. వాళ్ళు చీమల పుట్టలో చీమలు ఎలా పనిచేస్తాయి అలా పనిచేస్తారు. అలా మన దేశం కనుక పనిచేస్తే అమ్మ ప్రపంచంలో మన దేశాన్ని కొట్టేది ఇంకోటి ఉండదు. ఇవాళ ఏదైతే మ్యాన్ పవర్ ఉందో ఆ మ్యాన్ పవర్ని మనం వాడుకోవట్లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే ఒక పల్లెటూరులో కూడా 1000 రూపాయలు వస్తుందమ్మా ఒక మనిషికి. అదే ఆ మనిషి వెళ్ళి వాడు అపాయింట్మెంట్ తీసుకుని ఇంటర్వ్యూలో పాస్ అయ్యి జాబ్లో జాయిన్ అవుతాడు, 10,000 15,000 ఇస్తున్నాడు. ఆ 30,000 రావడానికి వాడికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. నీ పక్కింటి రోడ్డుకి నువ్వు ఎందుకు చదువుతూ చెప్పు, రోడ్డు మీద తిరిగి పిల్లలందరినీ పోజేసి చదువుతూ చెప్పు, నువ్వు కూడా కూలి పనికి వెళ్ళి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. కష్టపడినప్పుడు మనిషికి జబ్బు రాదమ్మా, అసలు జబ్బు అనేది రాదు. జబ్బు ఎప్పుడు మనిషి కష్టపడేవాడికి భయపడుతుంది. కరోనా వచ్చిందండి, పల్లెటూరులో ఎంతమంది చచ్చిపోయారో చూసుకోండి, మీరు సిటీలో ఎంతమంది చచ్చిపోయారో చూసుకోండి. సిటీలో ఎన్ని కేసులు వచ్చినాయి, పల్లెటూరులో ఎన్ని కేసులు వచ్చినాయి చూసుకోండి. ఇక్కడ 30% ఉంటే అక్కడ 1 or 2% ఉన్నాయి. ఏంటి డిఫరెన్స్? కష్టం. నేను వ్యవసాయం ఈ రోజుకి చేస్తానమ్మా, నాకు 71 వస్తాయి. నేను పొలం వెళ్తే ఎప్పటికీ కూర్చొని పని చేసుకుంటా, ఎండలో తిరుగుతా. అలా చేసిన వాళ్ళకే లైఫ్ బాగుంటుంది. కష్టపడితే భగవంతుడైనా మీకు కావాల్సింది ఇస్తాడు. ఇంట్లో కూర్చుని గాలిలో దీపం పెట్టి ఆరిపోతానంటే ఎలా కుదురుతుంది? నువ్వు కష్టపడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనేమో, ఒక పిల్లడు నాకు ఫోన్ చేశాడు, సార్ నేను పీజీ చేశాను, నేను పేదవాడిని, నాకు సొరాసిస్ వచ్చింది, మందు ఇవ్వండి అంటే 10,000 అవుతున్నాను. అయ్యి బాబోయ్ అంతా సార్, నేను ఇవ్వలేను సార్, పేదవాడిని అన్నాడు. ఏం చేస్తున్నావు అమ్మా అన్న? పీజీ అయిపోయిందండి అన్నాడు, ఉద్యోగం ట్రై చేస్తున్నాను. మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారంటే, నాన్న పోయాడండి, అమ్మ ఉంది. అమ్మ ఏం చేస్తుందంటే కూలి పని. ఒకటే మాట అడిగానమ్మా, వాడు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఈ వీడియో చూసి నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, జనాభా నువ్వు దున్నపోతులాగా ఇంట్లో కూర్చుని అమ్మ కూలి పని చేస్తూ ఉంటే పట్టుకొచ్చి ఇస్తూ ఉంటే తినడానికి సిగ్గేయట్లేదా నీకని అడిగా. మొట్టమొదటికి వచ్చినది. అతను నెగిటివ్గా తీసుకోలేదు. ఆ పిల్లడు చాలా తెలివైనడు, పాజిటివ్గా తీసుకున్నాడు. సార్ నేను తప్పు చేస్తున్నాను సార్ అన్నాడు. అని నువ్వు రోజుకి 500 నుంచి 1000 వస్తుంది, 4 రోజులు కష్టపడి నాకు 2,000 అయినా పంపు, 1000 అయినా పంపు, అప్పుడు నీకు మందు పంపుతాను తప్ప ఊరికే ఉన్నా. వాళ్ళు పేదోడు లేడు, డబ్బు లేనోడు లేడు, సోమరిపోతుకి డబ్బు లేదు తప్ప పనిచేసేవాడికి డబ్బు కరువు లేదు మన దేశంలో. అంచేత అలా కూర్చోవడం తప్పు. నువ్వు చదువుకుంటే ఉద్యోగం ఒకటే చేయాలని కూర్చోవద్దు మీరు. ఇంకా ఉద్యోగానికన్నా చేయవలసిన పనులు 100 ఉన్నాయి. ఉద్యోగం అయితే ఒకటే, ఇంకా అదే నీ జీవితం. అది కాకుండా చేయవలసినవి కొన్ని 100 పనులు ఉన్నాయి. అవి చెయ్యి. నువ్వు సంఘానికి ఉపయోగపడుతుంది, నీ పక్కింటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, మీ అమ్మకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డే అమ్మ ఆ పిల్లోడు కోతకెళ్ళి, వరి కోతకి వీడియో తీసి, సార్ నేను ఇవాళ కోతకు వచ్చాను సార్, నాకు సాయంత్రానికి 500 వస్తుంది సార్ అని చెప్పి 2 రోజులు కూలికి వెళ్ళి, నేను కంటిన్యూగా కూలికి వెళ్తాను సార్, 2 రోజులు 1000 వచ్చింది సార్ మీకు పంపుతున్నానని వెంటనే నాకు ఫోన్పే చేశాడు. నేను మందులు పంపించా, 1000కే పంపాను. సొరాసిస్ 3 నెలల లోపల ఎవరికే తగ్గదమ్మా, నెలలకి తగ్గిపోయింది. ఓకే. ఎలా జరిగింది అక్కడంటే, అతను మానసికమైన పరిపక్వత వచ్చింది, తప్పు తెలుసుకున్నాడు. ఎప్పుడైతే తన తప్పు తాను తెలుసుకున్నాడో తన కర్మ అంతా పోయింది అనుకున్నాను నేను. అంటే స్పిరిచువల్గా ఆలోచిస్తాను నేను. అందుకు తగ్గిపోయింది. నెలలో తగ్గటం ఏంటి?
నాకే ఆశ్చర్యం. సార్ తగ్గిపోయింది, మిమ్మల్ని చూడటానికి వచ్చానని వచ్చి కూర్చున్నాడు ఎదురుగుండా. నేనే నమ్మలేకపోయా. ఎందుకు వచ్చామమ్మా డబ్బులు ఖర్చు పెట్టుకుని అంటే, లేదు సార్ నాలో మార్పు వచ్చింది సార్, మీరు తిట్టడం వల్ల మిమ్మల్ని చూడటానికి వచ్చాను అన్నాడు. అటువంటి మార్పు కావాలమ్మా. అటువంటి మార్పు వస్తే అన్నీ తగ్గుతాయి. ఓకే, చాలా ఉపయోగపడుతుంది ఈ మార్పు అనేది. అది లేకపోవడం వల్లే ఇవాళ మనం ఇన్ని ప్రాబ్లమ్స్ తోటి సతమతమవుతాం. ఓకే, ఎందుకంటేనమ్మా ఈ మానసికమైన ఒత్తిడి ఎలాగా అంటే, ఏదో చదువుకున్నాడు, పని చేయడు, ఇంట్లో కూర్చుంటాడు, అమ్మ నాన్నతో అడుగుతాడు, పక్కోడు టచ్ స్క్రీన్ ఫోన్ వాడుతున్నాడు, నేను కొనుక్కోవాలి, వాడు ₹1,00,000 బండి కొన్నాడు, నాకు బండి కావాలి. వీడు కష్టపడ్డాడు, డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు, కానీ కోరికలు మనసులో ఉండిపోయినాయి. నిద్రపోవడం అదే ఆలోచిస్తూ ఉంటాడు. పోనీ ఆ ఫోన్ కొని ఇస్తే ఉంచుతున్నారు, 6 నెలల కోటి మారుతున్నారు, 2 సంవత్సరాలకు బండి మారుతున్నారు. ఈ జీవన విధానం అనేది పూర్తిగా మారిపోయిందమ్మా. ఎందుకు మారిపోయింది అంటే మనం తినే ఆహారం. మనిషి యొక్క ఆలోచన అనేది తినే ఆహారం మీద ఉంటుంది. ఆ తినే ఆహారంలో ఎప్పుడైతే కెమికల్స్ కలిసినాయో, ఎప్పుడైతే పురుగు మందులు, ఎరువులు, విషాలు తింటున్నామో, మన పొట్ట, మన శరీరం, మన బుద్ధి కూడా విషతుల్యం అయిపోయినాయి. అంటే ఇరిటేషను, తట్టుకునే శక్తి లేకపోవటం, సహనం లేకపోవటం, అసహనం పెరిగిపోవడం వల్ల ఆ స్థిమితం ఎప్పుడైతే మనం మానసికమైన ప్రశాంతతను కోల్పోయామో నిద్రపోతుంది కదా. ఎలా నిద్రపడుతుంది? అవును సార్. అదే నువ్వు ఉదయం చేసి 1 గంట ఎక్సర్సైజ్ చేయి, సాయంత్రం 1 గంట ఎక్సర్సైజ్, చక్కగా నిద్రపోతుంది. ఓకే సార్. అదేమీ కొనుక్కొచ్చేది కాదమ్మా, నీకు తెలుసున్నది. నీకు తెలియకపోతే వీడియోలు చూడు, బోల్డ్ రకాల ఫోన్లు ఎన్నో రకాలు ఉన్నాయి, అవన్నీ చేయండి. చేసి ఈ శరీర శుద్ధి అంటే శరీర శుద్ధి కన్నా నీ బుర్రను శుద్ధి చేసుకుంటే మంచిదంటారు, చక్కగా నిద్రపోవాలి. ఓకే సార్. అది మోస్ట్ ఇంపార్టెంట్. బుర్ర శుభ్రపడాలంటే ఏం చేయాలి? వ్యాయామమే నెంబర్ 1 మందు. ఓకే. ఎప్పుడైతే మీరు కష్టపడ్డారో, శ్రమ పడ్డారో, మీ బ్రెయిన్ మీ మాట వింటుందమ్మా. ఓకే. మీరు ఇంగ్లీష్లో ఏదో సామెత చెబుతారు కదా, ఖాళీగా ఉన్నాడు బ్రెయిన్ ఏదో దెయ్యం లాంటిదేనో ఏదో అంటారు కదా, డెవిల్స్ బ్రెయిన్ ఏదో అంటారు కదా. అవును సార్. మరి అది నిజమే కదా. ఎప్పుడైతే ఖాళీ లేకుండా ఒక పని చేస్తా, వ్యాయామం అనేది చేస్తున్నాడో, శరీర కష్టం ఎప్పుడైతే జరిగిందో ఈ కష్టాన్ని నుంచి రిలీజ్ అవడం కోసం ఆటోమేటిక్గా నిద్రపడుతుంది. ఓకే. ఎప్పుడు పని చేయనట్టు 2 గంటలు పని చేసాడు అనుకో, మర్చిపోతాడు. వద్దన్నా కూడా ఆ పని చేసే చోటే పడుకుని నిద్రపోతాడు. అప్పుడు దాకా ఆడికి మంచం కావాలి, మెత్తగా ఉండాలి, దిండు కావాలి, అన్నీ కావాలి. మరి పని చేయనివ్వండి, పొలంలోకి తీసుకెళ్ళి ఒక 4 గంటలు పని చేయించున్నాడు, ఆ చెట్టు కింద నిద్రపోతాడు మట్టిలో, అన్నీ మర్చిపోయి. ఎలా పట్టిందమ్మా నిద్ర? ఆ వర్క్ చేసినప్పుడు ఆ బాడీ ఎక్సెస్ ఆక్సిజన్ తీసుకుంది. ఎప్పుడైతే ఎక్సెస్ ఆక్సిజన్ తీసుకుందో ఆ ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్ళింది, బ్లడ్ ద్వారా. బ్రెయిన్కి ఫుడ్ ఓన్లీ ఆక్సిజన్ అమ్మా. ఎప్పుడైతే సరిపడే ఆక్సిజన్ వెళ్ళిందో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బ్రెయిన్లో శక్తి పెరుగుతుంది, రిలాక్స్ అవుతుంది, ఆటోమేటిక్గా నిద్రపోతాడు. ఆహారం మందే కాదమ్మా ఇక్కడ. కష్టం, ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నిద్రపోవాలి అంటే. అదేవిధంగా తలకు నూనె రాయటం మానేసాం, వేడి ఎక్కడికి వెళ్తున్నామో బయటికి వెళ్దాం, చక్కగా కొబ్బరి నూనె రాసుకుని 1 గంట మద్దన చేసుకుని దువ్వెంతో అలా దూకుంటా కూర్చొని నిద్రపోతారు. ఎందుకంటే ఆ తల్ల వేడంతా బయటికి వెళ్ళిపోతుంది, కొబ్బరి నూనె తగిలింది కాబట్టి. చల్లగా ఉంది కొబ్బరి నూనె రాసుకుంటే. ప్లస్ ఆ బ్రెయిన్లో వేడి అంటే పైత్యం ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, ఆ పైత్యం కలిగే ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి, నిద్ర ఎందుకు పడుతుంది? ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చాము. అదేంటంటే ఈ నిద్రలేమి నుంచి దూరంగా ఉండాలంటే ఆలోచన మారాలి, వ్యాయామం చేయాలి. ఇప్పుడు 10 లక్షల జాబ్ అమ్మా నాకు సంవత్సరానికి. నా పక్క అతనికి సంవత్సరానికి ₹1,00,00,000 వస్తాను, ఆడు 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు. ఆడు చూసి నేను కూడా ఇల్లు కొనాలని ట్రై చేస్తే ఎలా అవుతుంది? ఆ కోరిక తీరదు, సరిపడి తాహత లేదు, కానీ బుర్రలో ఆలోచన మట్టికి అదే ఉంటుంది. ఆడలే ఇల్లు కొనాలి, ఆడలే కారు కొనాలి, ఆడలే బతకాలి. ఎలా బతకగలను? బతకలేదు. అక్కడ ఏమైంది? రాజీ పట్టడం చేత కాదు, వెనక రావడం చేత కాదు, కాన్ఫిడెన్స్ లేదు మనిషిలో. ఎస్ నా జీవితం ఇదే, నేను 100లో అయినా బతకగలననే కాన్ఫిడెన్స్ పోయింది. ఎప్పుడైతే అది పోయిందో, కోరికలు పెరిగిపోయినాయో, స్థిమితం అనేది పోయిందమ్మా. ఆ పీస్ఫుల్నెస్ అనేది పోయింది బ్రెయిన్లో. దానివల్ల కూడా నిద్రలేమి పెరిగిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నిద్రలేమి సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.